మన విదేశాంగ మంత్రి జైశంకర్ చురకలేయడంలో సిద్ధస్తుడు కదా. తాజాగా యూరోప్ దేశాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ మిమ్మల్ని దెబ్బకొట్టిందంట కదా అని చెప్పేసి ఎవరు అడిగితే, ఒకసారి శాటిలైట్ పిక్చర్స్ చెక్ చేసుకోండి. పాకిస్తాన్లోని ఏ ఎయిర్ బేస్లు ధ్వంసమైనవి విజువల్స్లో కనబడుతున్నది కదా. అక్కడ ఎయిర్ బేస్లు ఎట్టా బొక్కబడింది, వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఎట్టబడిందో, ఇంకా మళ్ళీ కొడతాం, మళ్ళీ ఇంకో ఉగ్రవాద చర్య చేస్తే ఇంకొంచెం గట్టిగా కొడతామని చెప్పారు. ఇప్పుడు అది ప్రపంచం అంతా చెక్ చేసుకుంటున్నారు. దీంతో పరువు పోతుంది పాకిస్తాన్. దాన్ని కవర్ చేసుకోవడానికంటే ఇప్పుడు టార్పాలిన్లు కప్పుతారట. ఏదైతే దెబ్బతిన్నటువంటి సైట్ల మీద ఆపరేషన్ సింధూర్ దాడులు మాకేం నష్టం లేదని బుకాయించేటటువంటి పాకిస్తాన్ శాటిలైట్ చిత్రాలు బయటపడినటువంటి నేపథ్యంలో సింధూర్ దాడుల్లో దెబ్బతిన్న 3 మిలిటరీ సైట్లలో రూఫ్ టాప్కి టార్పాలిన్లు కప్పి రిపేర్లు చేస్తుంది. దాన్ని హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు పసిగట్టినాయి. వివరాలు ఇండియా టుడే తన కథనంలో వివరించింది. పాక్లోని మురిద్, జకోబాబాద్, బొలారిళ్లలోని బేసులు భారత్ దాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సింధులోని బొలారి ఎయిర్ బేస్ దెబ్బతిన్నట్టు కనబడకుండా ఉండేందుకు దాని పైకప్పుకి నీట్గా ఒక కవర్ కప్పేసింది. నెల 4 తీసిన శాటిలైట్ ఫోటోలో అది కవరింగ్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పంజాబ్లోని మురిద్ బేస్ కూడా ఇదే కదా. ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద టార్పాలిన్ కప్పి కింద రిపేర్లు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. F-16కి స్థావరమైనటువంటి జకోబాబాద్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఇట్లాంటి పనులే కనిపిస్తున్నాయి.